నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్కారం. డైరెక్ట్గా శ్రీకాంత్ గారితో మాట్లాడాలనిపిస్తుంది. మళ్ళీ ఇంట్రడక్షన్ ఎందుకు? శ్రీకాంత్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కదా మనం. శ్రీకాంత్ గారు ఇట్లా పుట్టారు, ఇలా చేశారు, సినిమాలు చేశారు, ఇవన్నీ వాళ్ళు ఇంట్రడక్షన్ చాలా అయిపోయినాయి కదా. అయిపోయినాయి. 30 సంవత్సరాల నుంచి అన్ని టీవీల్లో అన్ని ఛానల్లో చెప్తానే ఉన్నాం. చిన్నగా బ్రీఫ్గా నీ ప్రస్థానం చెప్పేసి. ఏముంటుంది ప్రస్థానం అంటే, నేను పుట్టి పెరిగింది కర్ణాటకలో, గంగావతి అనే ఏరియాలో. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి, ఫస్ట్ ఫిలిం పీపుల్స్ ఎన్కౌంటర్. దీనికంటే ముందు ఒకటి జరిగింది. 10th స్టాండర్డ్ అయిన తర్వాత మెడ్రాస్ పారిపోయి వెళ్ళిపోవడం, అక్కడ నుంచి అక్కడ బాధలు. అంటే మనకు తెలుసు కదా, అప్పట్లో మనల్ని ఎవరు పట్టించుకుంటే తెలియదు కదా. ఏవిఎం స్టూడియో నుంచి గేట్ బయట గెంటేయడం. అప్పుడు మెరీనా బీచ్లో షూటింగ్లు జరుగుతున్నాయి, గోల్డెన్ బీచ్లో షూటింగ్లు జరుగుతున్నాయి ఉండేది. అప్పుడు చితారా జ్యోతిచిత్ర అన్ని ఫాలో అయ్యేవాళ్ళం. అక్కడికి వెళ్ళడం, అక్కడ ఏమీ లేకపోవడం, 3 రోజులు బాగా స్ట్రగుల్ అనిపించి మళ్ళీ వెనక్కి వచ్చి ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి బీకామ్ తర్వాత ఎలాగైనా సరే వెళ్ళాలి అని నాన్న వాళ్ళని 2 సంవత్సరాలు నన్ను వదిలేసేయండి, 2 సంవత్సరాలు నేను ట్రై చేస్తాను ఇండస్ట్రీలో, లేదంటే వెనక్కి వచ్చేసి ఏదో జాబో ఏదో, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇష్టం నాకు బాగా, సరే దాంట్లోకి వెళ్ళిపోతాను. సరే అలాగే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం, తర్వాత పీపుల్స్ ఎన్కౌంటర్ ఫస్ట్ సినిమానే నాకు అవకాశం రావడం. ఇక అక్కడ నుంచి మీ అందరికీ తెలిసిందే కదా. దాని తర్వాత విలన్గా చాలా సినిమాలు చేయడం, తర్వాత భరద్వాజ్ గారు మీరు మమ్మల్ని హీరో చేయడం 1/2 ద్వారా. ఈ ప్రస్థానం అంతా సింపుల్గా చెప్పాలంటే ఇలా జరిగిపోయింది. ఇప్పుడు అప్పుడు సినిమాలు చేశారు, ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు కదా. అప్పటి సినిమాలకి ఇప్పుడు సినిమాలకి అంటే అప్పటి సినిమాలకి ఇప్పుడు సినిమాలకి తేడా ఉందని నేను అనుకోను. కానీ అప్పుడు సినిమాల్లో ఏంటంటే మొత్తం అంత గంపగుత్తుగా మనం అంత ఒక చోట కూర్చుని కౌరులు చెప్పుకుంటా చెట్టు కింద కూర్చుని చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరికాళ్ళు సెపరేట్గా కార్వాన్లో ఉండి చేసుకుని సంబంధాలు లేకుండా ఉన్నట్టు అనిపిస్తుంది, నాలాంటి వాళ్ళకి అనిపిస్తుంది. మీరు రియల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి ఎట్లా ఉంటుంది? అప్పుడు ఉన్నాను, ఇప్పుడు నేను చూస్తున్నాను. అదే బట్ అప్పట్లో మనకి ఈ సోషల్ మీడియా కానీ అంత ఎక్కువ లేదు, పేపర్స్ కానీ ఇది కానీ టీవీ కానీ ఏమీ లేదు. సెల్ ఫోన్లు కూడా ఉండేవి కాదు, ఎక్కడ పడితే అక్కడ సెల్ ఫోన్లు ఉండేవి కాదు, ఏముండేది కాదు. అప్పుడు ఏంటంటే క్యారవాన్స్ ఫెసిలిటీ లేదు. ఏమైనా డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే ఒక విలేజ్లో చేసామనుకోండి, ఒక హౌస్ రెంట్ తీసుకొని దాంట్లో లేడీస్ కానీ ఇల్లు కానీ అలా చేసేవాళ్ళు. తర్వాత ఎప్పుడైతే కనుక పెరుగుతూ, ఇప్పుడు ఎట్లా అంతే కదా, తర్వాత ఈ సిస్టమ్ అంతా వచ్చేసిన తర్వాత క్యారవాన్ స్టార్ట్ అయిపోయినాయి, సోషల్ మీడియా ఎక్కువైపోయింది, సెల్ ఫోన్లు ఎక్కువైపోయింది. అప్పుడే కనుక సెల్ ఫోన్లు ఉంటే చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడేవాడు మన ఇండస్ట్రీ వాళ్ళు. సో ఇప్పుడు ఈ క్యారవాన్స్ రావడం, దానికి తగ్గట్టుగా మారడం, హైఫై అవడం. కానీ అప్పట్లో ఏంటంటే మీరు అన్నట్టు అందరూ కూర్చుని ఒక చెట్టు కింద కానీ ఎక్కడ అందరూ కలిసి భోజనం చేసేవాడు. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అటువంటిది లేదు. ఎక్కడ కూర్చోవాలన్నా ప్రాబ్లమే. అందుకేంటంటే ఎవరి కాళ్ళు సపరేట్గా ఉంటాం, ఎవరి బతుకు వాళ్ళది. దాంతో ఒక రకమైన రిలేషన్షిప్ తగ్గినట్టు ఉండదా? డెఫినెట్ తగ్గుతుంది, 100%. అప్పటికి బాండింగ్ తగ్గుతుంది, ఒక ప్రొఫెషనల్ లాగా అయిపోయింది. అంటే ఒక ఆప్యాయతలు కానీ ఇది కానీ ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడం, వెళ్ళిపోవడం, ఎవరి బిజినెస్ వాళ్ళది అన్నట్టు ఉంది. కొంతమంది అలా అది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను కొంచెం ఆ ఫ్రెండ్ సర్కిల్ కానీ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాం. కాదంటే అప్పట్లో మీరంతా వచ్చిన కొత్తలో సీన్ పేపర్ ఏమన్నా ఇస్తే మీరు ఊరికే కూర్చున్నప్పుడు కూడా అందరూ కలిసి సీన్ పేపర్లు కూడా చదివి రిహార్సల్ చేసి ఉండే అప్పుడు. ఇప్పుడు మరి ఎవరి కార్వాన్లో వాళ్ళు ఉంటే ఏం రిహార్సల్ చేస్తారు అక్కడ? క్లోజ్అప్ సజెషన్లు తీస్తుంటే కూడా మరి 2వ ఆర్టిస్ట్ ఉండలేదు అక్కడ. అవును, అంటే ఇప్పుడు క్యారవాన్లో ఇప్పుడు సీన్ మొత్తం చదివితే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అర్థమవుతుందిలే. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకైతే కనుక వివరించి చెప్పాలి. సెట్లోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా రిహార్సల్ అనేది ఒకటి ఉంటుంది. జనరల్గా డైలాగ్ వచ్చేస్తే ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోవడం. సో అదే ఎవరి కాళ్ళు ఇప్పుడు నాకు సీన్ పేపర్ ఇచ్చారు, నా సీన్ పేపర్లో నా డైలాగ్ ఏంటి, నా సీన్ ఏంటి, దాని ముందు సీన్ ఏంటి అనేది కోడేటర్ వచ్చి వివరించడం, చెప్పేస్తాం, అయిపోతుంది. అప్పుడు అలా చేసాం, ఇప్పుడు ఇలా అడ్జస్ట్ అయిపోతాం, సింపుల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.